నమస్కారం. నింగి నీలనాది కార్యక్రమానికి స్వాగతం. బాడీ కంటోరింగ్ ఇప్పుడు చాలామంది నోట వస్తున్న మాట ఇది ఎక్కువ శాతం బరువు తగ్గినవారు లేదా మహిళలు డెలివరీ తర్వాత ఈ విషయం గురించి ఎక్కువగా చర్చించుకుంటూ ఉంటారు. అయితే బాడీ కంటోరింగ్ సినీ ఇండస్ట్రీలో వాళ్ళు మాత్రమే ఎక్కువగా చేయించుకుంటారని అనుకుంటారు. కానీ ఇప్పుడు చాలామంది ఈ చికిత్స మీద మొగ్గు చూపుతున్నారు. అయితే ఇది ఎవరికి చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనే విషయాల గురించి మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ దీప్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ మధు, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను మేడం. చెప్పండి. ఇప్పుడు చాలా మంది ఎక్కువ మంది అంటున్న మాట బాడీ కౌంటరింగ్. అసలు బాడీ కౌంటరింగ్ అంటే ఏంటి మేడం? మనకి ఇది వరకు బాడీ మీద కన్నా ఫేస్ వరకే అందం అనుకునే వాళ్ళము. ఇవాళ రోజుల్లో ఏంటంటే ఇంకా కంప్లీట్ పర్ఫెక్షన్, అంటే బాడీ మీద కూడా దృష్టి పెరిగింది. అసలు చేతులు ఎలా ఉండాలి, మెడ నుంచి స్టార్ట్ అవుతుంది బాడీ కంటోరింగ్. ఆడవాళ్ళు అయితే బ్రెస్ట్ ఏరియా, చెస్ట్ ఏరియా, మగవాళ్ళు అయితే కూడా ఆ ఏరియాలో, చెస్ట్ ఏరియాలో ఎలా మజిల్స్ ఎలా ఉన్నాయి, బ్యాక్ ఎలా ఉంది, నడుము, పొట్ట, తొడలు అండ్ కాఫ్స్, చివరికి కాఫ్ వరకు కూడా బాడీ కంటోరింగ్ కౌంట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే, ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే చేతులు, అరచేతులు, కాళ్ళు వరకు కూడా సర్జరీస్ ఉన్నాయి. అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఇవల్యూషన్ ఎలా ఉందంటే జనాలు కూడా వస్తున్నారు వాటి కోసం, అంత ఫైన్ డీటెయిలింగ్ కోసం, పర్ఫెక్షన్ కోసం చూస్తున్నారు. సో ఇవన్నీ ప్రొసీజర్స్లో మనిషిని బట్టి మేము కస్టమైజ్ చేస్తాం. అందరికీ అన్నీ ఏం అప్లై చేయము. కొంతమందికి ఒక్క కన్సర్న్ ఏదైనా ఉంటుంది. ఇప్పుడు మంచి మంచి డ్రెస్సెస్ వచ్చాయి మార్కెట్లో, సో ఇవన్నీ వేసుకోవాలంటే ప్రతి మనిషికి ఏదో ఒక్క కన్సర్న్ ఉంటుంది. ఆ కన్సర్న్ ఏరియా అన్నా ట్యాకిల్ చేస్తాం. కొంతమంది లైక్ పోస్ట్ ప్రెగ్నెన్సీ అట్లా అనుకోండి, వాళ్ళకి కొంచెం బాడీ మొత్తం చేంజ్ అవుతుంది కదా, సో వాళ్ళకి అప్లికబుల్గా వాళ్ళ బాడీకి తగ్గట్టుగా 2-3 ప్రొసీజర్స్ కంబైన్ చేస్తాం అనమాట. ఇవన్నీ కాకుండా కంప్లీట్గా ఫిట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అబ్సల్యూట్లీ ఫైన్, బాగుంది, స్టిల్ బాడీ కంటోరింగ్ సర్జరీస్కి వస్తారు. ఎలాగా? హై డెఫినేషన్ అంటాం. ఇప్పుడు కంప్లీట్గా రోజు వర్కౌట్ చేసే బాయ్ ఆర్ గర్ల్కి మనం ఒక మంచి 6 ప్యాక్ కార్వ్ అవుట్ చేసేయచ్చు. 6 ప్యాక్ మనం డిజైన్ చేయొచ్చు. చేతి మీద ఇలా బైసెప్స్ డిజైన్ చేయొచ్చు, ట్రైసెప్స్ డిజైన్ చేయొచ్చు. అండ్ ఒక ఏజ్ తర్వాత పెద్దవాళ్ళు అయిపోయినాక స్కిన్ సాగ్ అయిపోతుంది, వాళ్ళు టోన్డే ఉంటారు, మజిల్స్ అవన్నీ బాగానే ఉంటాయి, కానీ స్కిన్ లూజ్ అవడం మొదలవుతుంది. సో అట్లాంటప్పుడు కొంచెం ఎక్స్ట్రా స్కిన్ ఏరియాస్ వరకు కట్ చేసి టైటన్ చేయడం, ఆర్మ్ లిఫ్ట్, థై లిఫ్ట్ అని ఇట్లా అంటాం అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే ప్రతి బాడీ పార్ట్ని సెపరేట్గా దాని అందంగా కార్వ్ అవుట్ చేయడాన్ని బాడీ కంటోరింగ్ అంటాం. చక్కగా తీర్చిదిద్దచ్చు, ఎలా కావాలంటే అలా తీర్చిదిద్దచ్చు, ఎలా కావాలంటే అలా. సర్జరీ చేయించుకున్నాక వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, వాళ్ళ అప్రోచ్ టు కొత్త బట్టలు కానీ చాలా మారుతుంది. మేము 2-3 months ఆఫ్టర్ బాడీ కంటోరింగ్ పేషెంట్స్ ఎంత హ్యాపీగా ఫేస్లో పాజిటివ్ చిన్న చేంజ్ అవ్వనియండి. లైక్ ఇమాజిన్ ఒక అంత సన్నగా ఉన్న అమ్మాయికి చేతులు లా ఉన్నాయి అనుకోండి, అది ఒక్కటి కొంచెం మేము సన్నగా చేసామంటే చాలు, వాళ్ళ అవుట్లుక్ టు డ్రెస్సింగే మారిపోతుంది. చాలా గ్రేట్ మేడం. యా, దిస్ ఇస్ ఆల్ బాడీ కంటోరింగ్. యాక్చువల్లీ ఇదివరకు ఇండియాలో అంత కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు కొంచెం ఎవల్యూషన్ అయింది, అందరూ కాన్షియస్ అవుతున్నారు, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా. సో ఈ చిన్న మైన్యూట్ డిఫరెన్సెస్ ఆర్ మేకింగ్ ఎ డిఫరెన్స్. యాక్చువల్లీ మనకి అందంగా చూపించుకోవడానికి చాలా మంది డైట్స్ చేసి సన్నగా అవుతూ ఉంటారు మేడం. మరి వాళ్ళకి స్కిన్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు? యా, యాక్చువల్లీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ప్లాస్టిక్ సర్జరీ, బాడీ కంటూరింగ్ అంటే సన్నగా అవడం అని. సన్నగా అవడం కాదు. మీరు అడిగిన క్వశ్చన్ వెరీ గుడ్ క్వశ్చన్. సన్నగా అవడం మొత్తం సెపరేట్ ఎంటిటీ, అదే వేరే సబ్జెక్ట్ అనమాట. సన్నగా అవడానికి బేరియాట్రిక్ సర్జరీస్ అని, చిన్న ఎక్సర్సైజెస్, డయట్, ఇక చాలా మెథడాలజీస్ ఉన్నాయి. వాళ్ళకి బాడీ కంటోరింగ్ తర్వాత వస్తుంది. సన్నగా అయిన తర్వాత వాళ్ళు బాడీ కంటోరింగ్కి వస్తారు. కొంతమంది బేరియాట్రిక్ సర్జరీ తర్వాత 30 kgs, 40 kgs, 60 kgs తగ్గిన వాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళకి మీరు పిక్చర్స్ చూస్తే మ్యాసివ్గా ఇట్లా లైక్ బ్యాగ్స్ ఇట్లా వేలాడుతున్నట్లు స్కిన్ వేలాడుతూ ఉంటుంది. వాళ్ళకి మేము అకార్డింగ్లీ ప్లాన్ చేసుకొని ఆ ఎక్స్ట్రా స్కిన్ అంతా తీసేసి అవసరమైన చోట లోపల ఏమన్నా టిష్యూస్ టైటన్ చేసి, లైక్ టమ్మీ అనుకోండి, లోపల టిష్యూస్ కూడా టైటన్ చేసి కంప్లీట్గా
ఫిట్ లుక్ ఇచ్చేయచ్చు. దట్ ఈస్ బాడీ కంటోరింగ్. యాక్చువల్లీ ఇవి కొంచెం మేజర్ సర్జరీసే, నేను ఇది చిన్న సర్జరీస్ అని చెప్పను. బాడీ కంటోరింగ్ మేజర్ సర్జరీ కిందే వస్తుంది. అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోవాలి కూడా వాళ్ళు, రికవరీ టైము అవన్నీ. అందరి మీద అటెంప్ట్ కూడా చేయలేం. పర్సన్ ఆల్రెడీ ఫిట్ ఉండాలి, లేకపోతే ఆ సర్జరీ నుంచి రికవర్ అవ్వడం, ఆ స్కార్స్ అది వూండ్ అవి హీల్ అవ్వడం చాలా ప్రాబ్లం వాళ్ళకి. సో అంత ప్రిపేర్ చేసుకొని వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి, ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ అయితే వెరీ గుడ్ ఫర్ బాడీ కంటోరింగ్. ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్ తర్వాత అయితే చేయొచ్చు, బట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేసుకోవాలి మేము. ఇది వరకైతే బొద్దుగున్నా పర్లేదు అనుకో ఉంటారు చాలా మంది, కానీ ఇప్పుడు ఎవరు చూసినా సన్నగా ఉండాలనుకుంటారు, ఫిట్ ఉండాలి. అవును, ముఖ్యంగా అమ్మాయిలకు నడుము షేప్ ఉండాలి అని చెప్పేసి చాలా కోరిక ఉంటది ఇప్పుడు. మరి వాటి కోసం ఇప్పుడు టమ్మీ బెల్ట్ అవి ఇవన్నీ చేయించుకుంటారు కదా, మరి వాటి వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? టమ్మీ బెల్ట్ కాదు, యాక్చువల్లీ టమ్మీ టక్ అన్నమాట. మనము అవర్ గ్లాస్ ఫిగర్ నడుము ఇలా సన్నగా తీసుకొని వస్తాం, దాన్ని టమ్మీ టక్ ఆర్ అబ్డామినోప్లాస్టీ అంటాం అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఎప్పుడు చెప్తాను, ప్లాస్టిక్ సర్జరీ కరెక్ట్ హ్యాండ్స్లో అయితే కనుక నో సైడ్ ఎఫెక్ట్స్. అంటే చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఏ సర్జరీకైనా ఉంటాయి విచ్ ఆర్ ట్రీటబుల్, కానీ ఇట్లా గ్రాస్ సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళ లైఫ్ స్టైలే చేంజ్ అయిపోయేంత పరిస్థితి ఎప్పుడు రాదు ఇఫ్ ద సర్జరీ ఈస్ డన్ విత్ గుడ్ హ్యాండ్స్. ఇక్కడ మన సొసైటీలో ఇంకా ఈ కాస్మెటిక్ సర్జరీ స్టెబిలైజ్ అవ్వలేదు, ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, వాటి మీద చెక్స్ లేవు. ఎవరు చేస్తున్నారు, ఎలా చేసేస్తున్నారు అని తెలియకుండా చేయించుకుంటున్నారు. పేషెంట్కి తెలియదు, వాళ్ళు ఏ డాక్టర్ అనేది తెలియదు. సో ఇలా అవ్వడం మూలాన కొన్ని కాంప్లికేషన్స్ ఎండప్ అవుతున్నాయి, అండ్ అవి లైఫ్ థ్రెటనింగ్ కూడా ఉంటున్నాయి. సో ప్లీజ్, ఏ చిన్న సర్జరీ అయినా సరే మీ బాడీ మీద నైఫ్ పెడుతున్నారంటే ఏ డాక్టరో తెలుసుకొని వెళ్ళండి, అంతే. అప్పుడు ఏముండదు. టమ్మీ టక్ ప్రొసీజర్కి వచ్చేసరికి 2 people మేజర్గా వెళ్తారు వీళ్ళు. ఒకటి పోస్ట్ ప్రెగ్నెన్సీస్, అంటే మొత్తం ఇలా బెల్లీ అంతా లూజ్ అయిపోతుంది కదా. ఇంకొకటి మ్యాసివ్ వెయిట్ లాస్ అయిన వాళ్ళు, మెన్ అయినా విమెన్ అయినా కానీ. పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఫ్యాట్ అవ్వడము ఇవన్నీ కాదు, స్ట్రెచ్ అయినప్పుడు ఆ ప్రెగ్నెన్సీలో మజిల్స్ అన్నీ లూజ్ అయిపోతాయి. అది మీరు ఏం చేసినా టైట్ అవ్వదు, బికాజ్ అది ఆ మజిల్ టెండెన్సీ. అది ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా ఒరిజినల్ స్టేట్కి అయితే రాదు. సో ఇవన్నీ మూలాన వాళ్ళకి నడవడము, ఇలా బ్యాక్ మరీ స్ట్రెచ్ అవ్వడము, ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. సో వాటికి ఏం చేస్తామంటే మేము ఇట్లా లోపల ఉన్న మజిల్ లేయర్ అంతా ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా టైట్గా కుట్టుకుంటూ వచ్చేస్తాం. ఇమాజిన్ ఇక్కడ ఇట్లా టైట్గా లోపల ఉంటే ఎలా ఉంటుంది. సో వాళ్ళు ఇంకా స్ట్రేట్గా నుంచుంటారు. అండ్ మనం ఆ సర్జరీ చేసేటప్పుడు ఎక్స్ట్రా స్కిన్ అంతా తీసేసి మనకు కావాల్సినట్టు ఆ నడుము దగ్గర సన్నగా ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. మగవాళ్ళకైతే వీలాగా అలా మలుచుకోవచ్చు మనం. మలుచుకొని, కాకపోతే వీటిలో ఒక చిన్న థింగ్ నేను మెన్షన్ చేయాలి, డ్రాబ్యాక్ అని కూడా అనను, మెన్షన్ చేయాల్సింది ఏంటంటే స్కార్స్ ఉంటాయి. అవును, స్కార్స్ లేకుండా చెయ్యండి అని చాలా మంది అడుగుతారు. అలా అవ్వదు. అలా ఎవరైనా ప్రామిస్ చేసినా, అలాంటి ప్రొసీజర్ ఉన్నా కానీ మీకు కావాల్సిన రిజల్ట్ రాకపోవచ్చు ఆ ప్రొసీజర్లో. అది మైండ్లో పెట్టుకోవాలి. స్కార్స్ పెద్దవే ఉంటాయి యూజువలీ బాడీ కంటోరింగ్. ఇప్పుడు 360 degree కంటోరింగ్ చేస్తాం అంటే వాళ్ళకి బెల్ట్ లైపెక్టమీస్ అని, అంటే రౌండ్గా టైటన్ చేస్తాం నడుంకి. జస్ట్ ఫ్రంట్ ఒక్కటే కాకుండా రౌండ్గా వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక స్కార్ రౌండ్గా పడుతుంది మొత్తం కింద, చాలా కింద. అయితే ప్లాస్టిక్ సర్జన్స్ జనరలీ ప్లాన్ చేసినప్పుడు సర్జరీస్ ఎలా ఉంటాయంటే ఆ స్కార్స్ అన్నీ కరెక్ట్గా వాళ్ళ అండర్ గార్మెంట్స్ కింద వెళ్ళేటట్లు, ఒక లేడీ 2-piece బికినీ వేసుకున్నా కూడా స్కార్స్ అన్నీ కవర్ అయిపోతాయి. మీకు ఎక్కడ సర్జరీ చేసినట్లుగా బయటకు కనపడకుండా ప్లాన్ చేస్తాం. అండ్ కుట్టే పద్ధతి కానీ మేము ట్రీట్ చేసే పద్ధతి కానీ ఎలా డిఫరెంట్గా ఉంటాయంటే ఆ స్కార్స్ మీకు యూజువలీ నార్మల్ హెల్దీ పర్సన్ అయితే 6 months to 1 year టైంలో ఫేడ్ కూడా అయిపోతాయి మెల్లగా. ఆడ్గా డర్టీగా ఉండే స్కార్స్ అయితే ఉండవు, కానీ స్కార్ లేకుండా సర్జరీ అవ్వదు. కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి ఎక్కువ మేజర్ డిఫరెన్స్ లేదనుకోండి, లైక్ నేను ఇందాక చెప్పినట్టు హై డెఫినేషన్, వాళ్ళకి ఓన్లీ ఫైన్ ట్యూనింగ్ కదా, అవి లైపోసక్షన్తో చేయొచ్చు అనమాట. అందులో స్కార్స్ పడకుండా మేము చేయొచ్చు. దట్ ఈస్ అ గుడ్ ప్రొసీజర్, కానీ దానికి వాళ్ళు ఫస్ట్ ఫిట్ ఉండాలి. ఇప్పుడు మీరు స్కార్స్ అన్నారు కదండి, ఇప్పుడు బాడీ లూజ్ అయిపోయిన వాళ్ళకి మీరు ఎక్కువ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పారు కదా, మరి వాళ్ళకైతే ఇంకా ఎక్కువ అదే చెప్తున్నా కదా. ఎన్ని స్కార్స్ అంటే
ఇప్పుడు ఆర్మ్స్ అనుకోండి, ఆర్మ్స్ కి మన అండర్ ఆర్మ్ ఏరియాలో ప్లాన్ చేస్తాం. సో స్లీవ్లెస్ వేసుకున్నా కూడా మనకి అది బాడీ మన ఒరిజినల్ బాడీ లైన్ లాగే ఉంటుంది. అండర్ ఆర్మ్ లో ఎన్ని లైన్స్ ఉంటాయి కదా, వన్ ఆఫ్ ద లైన్ లో బ్లెండ్ చేసేస్తాం. అట్లా బ్రెస్ట్ అయితే కనుక బ్రెస్ట్ కింద తీసుకొస్తాం. టమ్మీ అయితే కనుక ఆల్మోస్ట్ ఇక కింద అనమాట, ఇక మీరు అది లోయెస్ట్ ఆఫ్ ది లోయెస్ట్ పాసిబుల్ లో కట్స్ వేసుకున్నా కనపడదు. థైస్ కూడా అలాగే, దాని ఏమంటారు గ్రాయిన్ ఏరియా అంటాం, మన అండర్ గార్మెంట్ లైన్ అనుకోండి, ఆ లైన్ లోకి ఫిట్ చేసేస్తాం. ఆ లైన్స్ అన్ని యాక్చువల్లీ మన బాడీ మీద ఆల్రెడీ ఉండే ఫోల్డ్స్ అవి. సో ఆ ఫోల్డ్ లో బ్లెండ్ చేసేస్తాం అనమాట. సో మీకు అదేదో పెద్ద బయట నుంచి వచ్చిన ఒక కట్ లాగా, ఒక స్కార్ లాగా కనిపించకుండా మేనేజ్ చేయొచ్చు. సో బాడీ కంటోరింగ్ లో స్కార్స్ గురించి చాలా మంది భయపడతారు, కానీ సేఫ్ గానే ప్లాన్ చేయొచ్చు అండ్ చూడటానికి కూడా అందంగా ఉంటాయి. చాలా మంది ఈ స్కార్ని అవాయిడ్ చేయడానికి వేరే వేరే ప్రొసీజర్స్ చేయించుకొని కాంప్లికేట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వెయిట్ లాస్కి మెడిసిన్స్ వాడటం కానీ, ఆర్ నాన్ ఇన్వేజివ్ హీట్ మెషిన్స్ ఉంటాయి, ఈ మీరు కూల్ స్కల్ప్టింగ్ ఇవన్నీ, వాటన్నిటి మీద కూడా చెప్పాలంటే మేజర్ చేంజ్ చేయడానికి సర్జరీ సేఫర్ ఆప్షన్. ఎందుకంటే సర్జరీ అక్కడి వరకే కట్ చేసామా, ఒక క్లాత్ కట్ చేసామా కుట్టామా అన్నట్లే, ఆ క్లాత్కి డ్యామేజ్ కాదు. అర్థమైంది కదా. సో ఇది కూడా అంతే, అక్కడి వరకు కట్ చేసామా కుట్టామా, బాడీని డ్యామేజ్ చేయకుండా మేనేజ్ చేయొచ్చు, వాళ్ళ సిస్టమ్ డిస్టర్బ్ చేయకుండా చేయొచ్చు. అందుకే బాడీ కంటూరింగ్ సేఫ్ ఇన్ గుడ్ హ్యాండ్స్. నైస్ మేడం. అంటే పుట్టుకతో వచ్చిన మన రూపాన్ని మనకు నచ్చినట్టు మనం మార్చుకోవచ్చు. మనం వయసు పెరిగే కొద్దీ మన ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, మన డయట్ కొద్దీ రకరకాల షేప్స్ లో చేంజెస్ ఉంటాయి. కొంతమందికి లోవర్ బాడీ హెవీ ఉంటుంది, కొంతమందికి అప్పర్ బాడీ హెవీ ఉంటుంది. అందరికి కావాల్సింది ఏంటి, యూనిఫామ్ షేప్. సో మనం అకార్డింగ్లీ లోవర్ బాడీ సన్నగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అప్పర్ బాడీ సన్నగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ లైక్ వీళ్ళే ఫిట్ బాడీ కంటోరింగ్ కి వీళ్ళు కాదు అన్నట్లు ఏం ఉండదు. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళకి కస్టమైజ్ చేస్తాం. కొంతమందికి అన్ని బాగుండి జస్ట్ బ్యాక్ బల్కీగా ఉంటుంది, అలా అదొక్కటి ఎందుకు, అన్ని బాగున్నప్పుడు అని అలాగా చేస్తాం. ఈ మధ్యన ఎక్కువగా వస్తున్నవి ఏంటంటే ఈ లోవర్ లెగ్ ఫ్యాట్, నేను నీస్ వరకు డ్రెస్ వేసుకోవాలి, ఫ్యాట్ ఉంటుంది అని, అలాంటి ఏరియాస్ కూడా అడ్రస్ చేయొచ్చు. మంచిగా కాఫ్ మజిల్ ఇట్లాగా డిజైన్ చేయొచ్చు. మనం వర్కౌట్ చేస్తే ఎలా ఉంటుంది, హీరోయిన్స్ లాగా అలా డిజైన్ చేయొచ్చు అనమాట. అంతవరకు అంత ఫైన్ ప్రెసిషన్తో చేయొచ్చు. యూజువలీ బాడీ కంటోరింగ్ సర్జరీస్ ప్లాన్ కరెక్ట్గా చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం అన్హ్యాపీ పేషెంట్ నేనైతే చూడలేదు. ఇప్పుడు బాడీకి మాత్రమే కౌంటరింగ్ అంటున్నారు, మరి ఫేస్ కి మేడం, ఫేస్ కూడా ఉంటుంది. ఫేషియల్ స్కల్ప్టింగ్ అనేది ఇంకా అది కంప్లీట్లీ డిఫరెంట్, ఐ షుడ్ సే ఎంటిటీ ఇన్ ఇట్ సెల్ఫ్. బాడీ కంటోరింగ్ లాగా ఫేస్లో కూడా మీరు చూస్తే ఇన్ని పార్ట్స్ ఉన్నాయి. మీరు చూడండి, ఫేస్ని పైనుంచి డివైడ్ చేసుకుంటూ వస్తే ఫోర్ హెడ్, ఐబ్రోస్, ఐస్ పైన పార్ట్, ఐస్ కింద పార్ట్, నోస్, అప్పర్ లిప్, లోవర్ లిప్, చిన్, సైజ్, చీక్స్, ఇన్ని ఉన్నాయన్నమాట. సో ఫేషియల్ స్కల్ప్టింగ్ అసలు కంప్లీట్లీ డిఫరెంట్ ఎంటిటీ అది. మేము ఫేషియల్ స్కల్ప్టింగ్లో కూడా అగైన్ సేమ్ థింగ్. ఇప్పుడు కొంతమందికి ఫేస్ అంతా అందంగా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ఐబ్రోస్ మాత్రం డ్రూపీగా ఉన్నాయి, ఆర్ బల్కీగా ఉంది ఐస్ మీద, కళ్ళు చిన్నగా కనిపిస్తాయి, చూడటానికి బాగోదు. మీరు అంటే ఇన్ మేకప్ టర్మ్స్ చెప్పాలంటే మనం ఇక్కడ హైలైట్స్ అండ్ కంటోర్స్ చేస్తాం కదా, ఈ హైలైట్స్ అండ్ కంటోర్స్ మేము సర్జరీతో తీసుకొస్తాం. సో మనం బ్లెఫరోప్లాస్టీస్ అని చేస్తాం. ఇక్కడ ఎక్స్ట్రా టిష్యూ అంతా తీసేస్తాం అనుకోండి, డీపెన్ అవుతుంది. మనం ఏం చేస్తాం, డార్క్ కలర్ పెడతాం అక్కడ, జస్ట్ డీపెన్. సో మన లైట్ పడినప్పుడు, కెమెరా లైట్స్, వీళ్ళు సోషల్ మీడియాకి వాటికి చూడంగానే ఇట్ లుక్స్ వెరీ న్యాచురల్ అండ్ బ్లెండ్స్ ఇన్ యువర్ ఫేస్ వెరీ న్యాచురలీ అనమాట. ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి మేకప్ మీద పుష్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇవన్నీ మళ్ళీ సేమ్ థింగ్, స్కార్స్ ఉంటాయి, ఫేస్ మీద కూడా స్కార్స్ ఉంటాయి, స్కార్స్ లేకుండా అయితే ఉండవు. అయితే ఈ స్కార్స్ కూడా ఎంత ఫైన్గా ప్లాన్ చేస్తామంటే మన న్యాచురల్ క్రీజెస్, ఇప్పుడు అప్పర్ ఐలిడ్, ఇవన్నీ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఐలిడ్ ఉందనుకోండి, ఇక్కడ సర్జరీ చేసామనుకోండి, ఆ స్కార్ ఇంకా మీరు కళ్ళు తెరిచినప్పుడు కనపడదు, కళ్ళు మూసినా కూడా ఆ న్యాచురల్ ఫోల్డ్ లో వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ ఎన్ని ఫోల్డ్స్ ఉంటాయి, చూడంగానే వన్ ఆఫ్ ద ఫోల్డ్ అనిపిస్తుంది అనమాట. అదేమి ఆడ్ గా మనకి ఏదో కట్ చేసి కుట్టినట్లు ఏమి ఉండదు, అంత స్మాల్ గా చేసేస్తాం, అంత ఫైన్ గా చేసేస్తాం. పోస్ట్ చాలా మంది సర్జరీ చేసాం ఇంకా డాక్టర్ ముఖం చూసేది లేదనుకుంటారు. పోస్ట్ సర్జరీ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్లాస్టిక్ సర్జరీ, హీలింగ్ అండ్ స్కార్ ఫార్మేషన్. నేనైతే ఒక ప్లాస్టిక్ సర్జరీని మినిమం 6 months టచ్ లో ఉండమని చెప్తాను. పోస్ట్ సర్జరీ ఏంటి, స్కార్ ఫైన్నెస్ కోసం మినిమం 6 months టచ్ లో ఉండాలి. అప్పుడు ఎందుకంటే స్కార్ హీలింగ్ 1 year పాటు జరుగుతుంది. ఈ 1 year మనం జాగ్రత్త పడితే కనుక మీరు
బ్లెండ్ చేసేసుకున్నట్టే. ఇప్పుడు మనం బాడీ కౌంటింగ్ చేయించుకుంటాం కదా మేడం, ట్రీట్మెంట్ తర్వాత కూడా మనకి కొన్ని ఏమన్నా ఉంటాయా నియమాలు? లైక్ చాలా ఉంటాయి. బాడీ కంటూరింగ్ నేను చెప్పాను కదా, మేజర్ సర్జరీ. వచ్చే వాళ్ళు చేయించుకునే వాళ్ళు కూడా మెంటల్గా ప్రిపేర్ అయి రావాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టమ్మీ టక్, బ్రెస్ట్, బ్యాక్ డీల్ చేస్తున్నాం అనుకోండి, ఇవైతే మేజరే. యూజువలీ 1 నైట్ అడ్మిషన్ కూడా అవసరం ఉంటాయి. అయితే పెయిన్ కూడా ఉంటుంది. చాలా మంది యాక్చువల్లీ ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి సర్జరీ చేయించుకుంటే దే డీల్ విత్ ఇట్ బెటర్. నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది, నేను సర్జరీ చేయించుకున్నాను. కాస్మెటిక్కి సర్జరీ చేయించుకొని ఒకవేళ వాళ్ళు పెయిన్ ట్యాకిల్ చేయాలనుకోండి, డిప్రెషన్కి వెళ్ళిపోతారు. నేను ఎందుకు చేయించుకున్నాను, ఇంత పెయిన్ ఎందుకు? ఈ ఫస్ట్ 1 వీక్లో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. దే విల్ గో ఇన్ టు కైండ్ ఆఫ్ లో అయిపోతారు. అసలు నాకు అవసరమా, నేను బాగానే ఉన్నాను కదా, ఇవన్నీ ఫస్ట్ 1 వీక్లో డీల్ చేస్తాం మేము. తర్వాత ఒక 1 వీక్ పాటు వాళ్ళని పెయిన్ కిల్లర్స్ వాటన్నిటి మీద పెట్టాక యూజువలీ నేను ఎక్కువ బెడ్ రెస్ట్ అయితే అడ్వైస్ చేయను పేషెంట్స్కి. నెక్స్ట్ డే నుంచి నార్మల్ రొటీన్స్లోకి వెళ్ళిపోమని చెప్తాను. చిన్న రొటీన్స్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఏమి మరీ ఇలా మంచానికి అతుక్కొని ఎవరిని చూడకుండా ఉండే పరిస్థితి లేదు. కొన్ని సర్జరీస్లో అయితే ఆల్మోస్ట్ సెకండ్ డే నుంచి పేషెంట్ వర్క్కి కూడా వెళ్ళిపోతారు. ఎక్కువ సాఫ్ట్వేర్ అలాంటి వర్క్ అనుకోండి, దే క్యాన్ గో. తర్వాత ఈ ఫస్ట్ 1 వీక్ మేము చెప్పిన మెడికేషన్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. చాలా మంది నాకు మందులు ఇష్టం లేదు, నేను వేసుకోను, ఈ కంప్లైంట్స్ విని మాకు చెప్పకుండా వేసుకోరు. అది వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడము, స్వెల్లింగ్స్ అవి తగ్గకపోవడం, ఇవి కామన్గా చూస్తాను. సో నా అడ్వైస్ ఏంటంటే డాక్టర్ మాటలు బ్లైండ్గా నమ్మండి కొన్ని రోజులు, మీరు హీల్ అయ్యే వారికి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంప్రెషన్ గార్మెంట్స్. బాడీ కంటోరింగ్ చేశాక ఏ ఏరియానైతే మేము టచ్ చేస్తామో ఆ ఏరియాకి ఒక టైట్ గార్మెంట్ ఇస్తాం. ఈ గార్మెంట్ మేము ఇప్పుడు సర్జరీ చేసినప్పుడు చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఆ ఏరియాలో అంత స్మూత్ లుక్ లేకపోవడం, ఇవి కామన్, వెరీ కామన్. మనం అంత స్మూత్ లుక్ తేలేం సర్జరీలో. సో గార్మెంట్ వేసుకొని ఒక 2-3 months ఉండాలి వాళ్ళు, ఆల్మోస్ట్ 24 hours. ఈ గార్మెంట్ టైట్గా కూడా ఉండాలి, మంచిగా ఇట్లా బాడీని ఫిట్ చేసి ఉండాలి. సో ఆ ఫ్యాట్ మేము చేసిన సర్జరీ అంతా బాడీకి ఇలా అతుక్కొని ఒక స్మూత్ ఫినిష్ వస్తుంది. గార్మెంట్ వేసుకోవడం ఇష్టం లేదు అంటే కూడా చేయించుకోవచ్చు, కానీ డోంట్ ఎక్స్పెక్ట్ పర్ఫెక్ట్ రిజల్ట్. అది సో ఆ గార్మెంట్ దగ్గరే చాలా మంది కొంచెం చిరాకు పడతారు. 2 months 3 months వేసుకోవాలంటే అట్లీస్ట్ 1 month అయితే కంపల్సరీ. దెన్ మేబీ 12 hours అట్లా చేసుకుంటూ రావచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్ ఆల్ దిస్ మెయింటెనెన్స్. మీరు రిజల్ట్ వచ్చేసింది, చాలా బాగుంది అనుకోండి. మెయింటెనెన్స్ ఎలా అంటే వెయిట్. ఇప్పుడు మీరు ఒక సర్జరీ చేయించుకున్నారనుకోండి, మీరు తర్వాత ఆఫ్టర్ ద సర్జరీ, ఆఫ్టర్ యూ గెట్ ద రిజల్ట్, ఆ ఏరియాలో యూజువలీ మళ్ళీ ఫ్యాట్ అక్యూములేట్ అవ్వడం అది తక్కువ. ఆ ఏరియా రిజల్ట్ పోవడం అనేది జరగకపోవచ్చు ఒక మోస్తరు వెయిట్ వరకు. కానీ మీరు చూసుకోకుండా చాలా పెరిగిపోయారనుకోండి, మళ్ళీ బ్యాక్ టు యువర్ ఓల్డ్ వెయిట్స్ 10-15 kgs పెరిగిపోతున్నారనుకోండి, మళ్ళీ ఆ రిజల్ట్ డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ సెకండ్ సర్జరీ ఈజ్ డిఫికల్ట్ దాన్ ద ఫస్ట్ సర్జరీ. అంత మంచి రిజల్ట్స్ రావు సెకండ్ సర్జరీస్తో. సో ఎప్పుడైనా ఫస్ట్ సర్జరీ, వర్జన్ సర్జరీ, ఆ ఏరియాని అలాగే పెట్టుకొని కాపాడుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ డయట్ నేనైతే వాళ్ళకి ఒక లిస్ట్ ఇస్తాం యూజువలీ, వాట్ టు ఈట్ అండ్ ఆల్. అవి రెగ్యులర్గా ప్లాన్ చేసుకొని వెయిట్స్ కంట్రోల్లో ఉంచుకొని వర్కౌట్స్ కరెక్ట్గా చేసుకోగలిగితే మాత్రం ఆ రిజల్ట్కి ఏం డిస్టర్బెన్స్ ఉండదు. పర్ఫెక్ట్ రిజల్ట్ కావాలంటే ఖచ్చితంగా కష్టపడాల్సిందే. బ్యూటీ ఈజ్ హార్డ్ వర్క్, వస్తేనే రాదు, అది మైండ్లో ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇంకో మాట బాడీ కంటోరింగ్లో చెప్తున్నాను, ఫేస్ అన్నా నేను చెప్పకపోవచ్చు. ఈ హార్డ్ వర్క్ అంతా కూడా మీకు హెల్తీగా కూడా ఉంచుతుంది. ఇప్పుడు ఇమాజిన్ ఒక లేడీ ఉంది, పెద్ద సాగింగ్ టమ్మీ ఉంది, నాకేం అవసరం లేదు, నేను అందంగా ఉండాల్సిన అవసరం లేదు అనుకున్నా కానీ ఈ టమ్మీ ఏం చేస్తుందంటే బ్యాక్ మీద పుల్ చేస్తుంది. మన వర్టిబ్రల్ కాలమ్ని కంటిన్యూస్గా పుల్ చేస్తూ ఉంటుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్, ఇమాజిన్ తనకి 25 yearsకి పిల్లలు పుట్టారనుకోండి, 50 years వరకు పుల్. అంత పుల్ తోటి వాళ్ళకి ఎర్లీ బ్యాక్ ఏక్స్, డిస్క్ ప్రొలాప్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్. అండ్ వెయిట్ లాస్ వాళ్ళలో కూడా చూడండి, అంతంత స్కిన్ హ్యాంగ్ అవుతూ ఉండనుకోండి, ఆ స్కిన్ కింద ఎలా హైజీన్ మెయింటైన్ చేస్తారు? కష్టం. సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఫర్దర్ మోర్గా అల్సర్స్, కొన్ని చోట్ల మేము చూసాం ఇన్ఫెక్ట్ అయిపోయి ఆ ఎక్స్ట్రా స్కిన్
అంతా ఇట్లా రాయిలాగా అయిపోతుంది. ఆ స్టేజ్ వరకు వెళ్ళే వారికి ఉండకుండా ఉంటే మాకు సర్జరీ కూడా ఈజీ. సో మీరు తెలుసుకోవాలి, ఇది ఇప్పుడు నేను నార్మల్ అపియరెన్స్లో లేను, అందం కోసమే కాదు, ఫిజికల్ మెయింటెనెన్స్ కోసం నేను నార్మల్ అపియరెన్స్లో లేను, ఈ టైమ్ ఇస్ ద రైట్ టైమ్ ఫర్ మీ టు ప్లాన్ సర్జరీ. అప్పుడు మీకు రికవరీ ఫాస్ట్ ఉంటుంది, ఈ ఎఫెక్ట్స్ అన్ని పడవు కూడా. ఇప్పుడు వర్టెబ్రల్ కాలం మీద 20 years బదులు 5 yearsలోనే చేయించుకున్నారనుకోండి, మీకు లాంగ్ టర్మ్లో రిజల్ట్స్ బాగుంటాయి అన్నమాట, హెల్దీగా ఉంటారు. సో ఇవి అందం కోసం కన్నా కూడా మోర్ ఆఫ్ మెయింటైనింగ్ దర్ పర్సనల్ లైఫ్ స్టైల్, పాజిటివ్ లైఫ్ స్టైల్కి బాడీ కంటోరింగ్ యూస్ఫుల్. మిగతావన్నా అట్లీస్ట్ ఈస్థెటిక్స్, బట్ బాడీ కంటోరింగ్ థింక్ దట్ ఇట్స్ లైక్ అ హెల్దీ సర్జరీ. ఓకే, ఇప్పుడు ఏదో సినిమాలో చూపించినట్లు లడ్డు బాబు సినిమాలో ఇంత లావు ఉన్న వ్యక్తి సడన్ గా సన్నగా అయిపోతారు, అవి పాసిబుల్ అంటారు అసలు? బేరియాట్రిక్ సర్జరీస్ లో పాసిబులే, కానీ నేను ఎలా అడ్వైస్ చేయను. అంత డ్రాస్టిక్ వెయిట్ లాస్ ఉన్నప్పుడు బాడీ మీద స్ట్రెస్ ఉంటుంది, మనము ఫుడ్ కూడా చాలా తగ్గించేస్తాం కదా, సో న్యూట్రియన్స్ అవన్నీ బాగా డిప్లీట్ అయిపోతాయి. వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కి కానీ వాళ్ళకి పెయిన్స్ ఇవన్నీ చాలా కామన్ గా వస్తాయి వాళ్ళకి. మాకు వెయిట్ లాస్ పేషెంట్సే వస్తారు బాడీ కంటోరింగ్ కి. సో అలాంటి పేషెంట్ ని ట్యాకిల్ చేసేటప్పుడు మేము కొంచెం న్యూట్రియన్స్ సప్లిమెంట్ చేసుకొని, ఐవీతోనే ఏమన్నా పెట్టుకోగలిగితే న్యూట్రియన్స్ సప్లిమెంట్ చేసుకొని వాళ్ళని ముందు ప్రిపేర్ చేసుకొని అప్పుడు బాడీ కంటోరింగ్ కి తీసుకోవడం నేను ప్రిఫర్ చేస్తాను. రష్ చేసి ఏమవుతుంది, ఒకవేళ ఒక నాన్ హెల్దీ పర్సన్ బాడీ కంటోరింగ్ చేయించుకున్నారనుకోండి, మేము ఇంత పెద్ద స్కార్ చేస్తాం కదా, ఆ స్కార్ హీల్ అవ్వాలంటే బలం కావాలి బాడీకి, మైక్రో న్యూట్రియన్స్ కరెక్ట్గా ఉంటేనే హీల్ అవుతుంది. ఒకవేళ సరిగా లేకుండా చూసుకోకుండా చేసామనుకోండి, ఆ స్కార్ ఇంక ఓపెన్ అప్ అవుతా ఉంటుంది. మై గాడ్, 5th or 6th day ఆఫ్ ద సర్జరీ నుంచే మనకు తెలిసిపోతుంది ఇలా పెద్దగా. మీరు కొన్ని కేసెస్లో చూడొచ్చు, అబ్డోమెన్ మీద పెద్ద ఓపెనింగ్, మొత్తం రెడ్ టిష్యూ అంతా ఇట్లా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా ఘోరంగా ఉంటుంది. అందుకే నేను అనేది రైట్ హ్యాండ్స్, మీరు కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం చాలా కీన్. ఇఫ్ దే ఆర్ నాట్ ద రైట్ పర్సన్, వాళ్ళకి ఇలా చూసుకోవాలి, ఆర్ ఏ టైంలో ఓపెన్ అవుతుంది, ఎక్కువ ఓపెన్ అవ్వక ముందే నేను ఏం చేయొచ్చు, ఇలాంటివి ఆ డాక్టర్ తెలిసి ఉండాలి కంపల్సరీ. లేదంటే మాత్రం లైఫ్ థ్రెటనింగ్, నేను చెప్పినట్టు ఓకే, లైఫ్ థ్రెటనింగ్ కాకపోయినా సరే నేను చెప్పినట్టు ఫైన్ స్కార్స్ రావు, పెద్ద బండ స్కార్స్ వస్తాయి. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు హాఫ్ ఆఫ్ చాలా మంది నేను టమీ టక్స్ అయిపోయినాక ఆ స్కార్స్ సరిగా పడక దాని మీద టాటూస్ వేసుకోవడం, ఇవి కామన్ గా చూస్తాం మేము. అసలు పాపం అనిపిస్తుంది. కొంతమంది అయితే అన్మ్యారీడ్ గర్ల్స్, వెయిట్ లాస్ అయిన వాళ్ళు కూడా చేయించుకుంటారు కదా, సో వాళ్ళకి పెద్ద స్కార్స్ పడితే అసలు వాళ్ళ లైఫ్ ఎంత డిస్టర్బింగ్ గా ఉంటుందో అసలు. అందుకే మీరు బిఫోర్ యూ గో ఇన్ టు ద సర్జరీ, మీరు మీ డాక్టర్ గా చూసుకోవాలి ఇవన్నీ, మీరు హెల్దీగా ఉన్నారా లేదా టు టేక్ అప్ ద లోడ్. అవును. అండ్ ఆల్సో ఈచ్ బాడీ కంటోరింగ్, ఇప్పుడు మేము ఒక హాఫ్ బాడీ కంటోరింగ్ తీసుకున్నాం అనుకోండి, ఒక 5 to 6 hours పడుతుంది సర్జరీ, అంత ఎనస్థీషియా టైం. సో ఆ పర్సన్ ఎంత హెల్దీగా ఉంటే ఆ ఫాస్ట్గా రికవరీ, అండ్ నెక్స్ట్ డే నుంచి దే షుడ్ బి ఏబుల్ టు మూవ్ అరౌండ్. బాడీ కంటోరింగ్ అయిపోయినాక జనరలీ ఎక్కువ రెస్ట్ పీరియడ్లో ఉండకూడదు, బెడ్ మీద ఎక్కువ పడుకోకూడదు. బికాజ్ అన్లైక్ అదర్ సర్జరీస్, మిగతా సర్జరీస్ లా కాకుండా మేమేంటి, వి వర్క్ ఇన్ బిట్వీన్ లేయర్స్ కదా, మనం స్కిన్, ఫ్యాట్, ఈ లేయర్స్ లో పనిచేస్తాం. సో ఒకవేళ ఎక్కువ రెస్ట్ లో ఉంటే ఆ లేయర్స్ లో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోతుంది, మళ్ళీ అదొక ప్రాబ్లం. ఆ ఫ్లూయిడ్ ని బయటకు పుష్ చేయడం ఒక ప్రాబ్లం. సో ఎక్కువ రెస్ట్ లో కూడా ఉండకుండా ఉండడానికి, ఇవన్నీ ఉండడానికి వాళ్ళకి ప్రీ ఆపరేటివ్ గా హెల్తీగా ఉండాలి. అట్లా ప్లాన్ చేసుకోవాలి. హెల్దీ ఫుడ్ తీసుకొని మంచిగా హెల్దీగా ఉండి డాక్టర్ దగ్గరికి రావాలి. అప్పటికే ఏమైనా న్యూట్రియన్స్ తగ్గినవి ఏమైనా ఉంటే కనుక మేము దాన్ని సప్లిమెంట్ చేసుకుంటాం అట్లీస్ట్. నేను అందుకే నా దగ్గరకు వచ్చే కన్సల్టేషన్స్ ఏవైనా అదే చెప్తాను, మీరు ఇమీడియట్ గా సర్జరీ చేయించుకుంటారో లేదో ఫర్గెట్ ఇట్, ఫస్ట్ నాకు ఇన్వెస్టిగేషన్స్ కావాలి. సో దట్ నాకు అందులో ఏం తగ్గినా సరే, మీరు ఒక 3 months టైం ఉన్నా, 6 months టైం ఉన్నా, నాకు కావాల్సినట్టు నేను సెట్ చేసుకుంటాను. దెన్ నా రిజల్ట్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు పేషెంట్లు ట్రీట్మెంట్కి వచ్చేసి నాకు ఈ పాట్ ఇలా ఉంది, నాకు నచ్చలేదు తీసేయండి, వాళ్ళ ఇష్టానుసారం చెప్పేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి నచ్చినట్టే చేస్తుంటారు, లేదని ఇలా అనే సలహాలు అడ్వైస్ చేస్తాను కంపల్సరీ. వాళ్ళకి ఏది కరెక్టో అడ్వైస్ చేస్తాను. ఇప్పుడు ఎవరైనా అన్మ్యారీడ్ గర్ల్స్ వచ్చి చిన్న టమీ చేంజెస్ కూడా నాకు లైపోసక్షన్ చేయండి, నాకు టమీ టక్ చేయండి అన్నారనుకో, నేనైతే వీలైనంత వరకు కన్విన్సే చేస్తాను. వాళ్ళు అమ్మ యు ఆర్ స్టిల్ అన్మ్యారీడ్, ఒక పెద్ద స్కార్ పడిందని ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో ఇలాంటివి నేను కన్విన్స్ చేస్తాను. మెన్ కూడా
వర్కౌట్ చేయగలిగిన స్టెబిలిటీ ఉండి కేపబిలిటీ ఉండి వర్కౌట్ చేస్తూ ఉండి కూడా ఎక్కడో కొంచెం డిప్రెస్ అవుతారు, ఇది కొంచెం ఉంది, ఇది ఇలా ఉంది అని. అలాంటి వాళ్ళకి వీలైనంత వరకు ఐ పుష్ దెమ్ టు దేర్ లైఫ్ స్టైల్ ఓన్లీ. అవసరం లేదు అనుకున్నవి టచ్ చేయం. కానీ చాలా మందికి ఎక్కువ అవసరం, వాళ్ళు రారు, అవసరం లేని వాళ్ళు వస్తుంటారు. చాలా మంది అసలు ఒక అమ్మాయికి నేను బ్రెస్ట్ చూసాను, హెవీ బ్రెస్ట్ అన్నమాట. ఇంకా ఐ కెన్ సే మేబీ అరౌండ్ 3.5 kgs ఆన్ ఈచ్ సైడ్, అన్మ్యారీడ్ గర్ల్. బట్ పాపం ఇంట్లో చెప్పడానికి భయంగా ఉంది. ఆ అమ్మాయికి బ్యాక్ అంతా ఇట్లా అప్పర్ బ్యాక్ అంతా ఫుల్ పెయిన్స్ లో ఉంది. ఆ అమ్మాయిది అది కాస్మెటిక్ సర్జరీ కాదు అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, ఇట్స్ అన్ ఎసెన్షియల్ సర్జరీ, కానీ షీస్ నాట్ గెటింగ్ పర్మిషన్ ఫ్రమ్ హోమ్. ఇట్లాంటి కేసెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకే నేను దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ ఫర్ లుక్స్, దిస్ ఇస్ మోర్ ఆఫ్ వెయిట్ మేనేజ్మెంట్, స్టెబిలైజింగ్ ద బాడీ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ మేనేజ్మెంట్. ఇవి యాక్చువల్లీ మీరు ఆర్మ్స్ కూడా చూడండి, బాగా వెయిట్ లాస్ అయిన వాళ్ళకి అండర్ ఆర్మ్స్ లో ఇంత ఫోల్డ్స్ ఆఫ్ స్కిన్స్ వస్తాయి. వాళ్ళు బట్టలు ఎలా వేసుకుంటారు, ఏ డ్రెస్ అని సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఒకవేళ చాలా డిస్ప్రపోర్షనేట్ గా ఉన్నారనుకో, వాళ్ళకి ఏ సైజు సరిపోదు, ఇటు లార్జ్ సరిపోదు, ఇటు ఎక్సెల్ సరిపోదు. సో ఒక కొంచెం షేప్ లోకి తేయడానికి, వాళ్ళ లైఫ్ స్టైల్ బెటర్ చేయడానికే బాడీ కంటూరింగ్ హెల్ప్ అవుతుంది. చాలా మంది ఎలాంటి అపోహ పడుతుంటారంటే, నార్మల్ పీపుల్స్ ఇది ఓన్లీ పెద్ద పెద్ద వాళ్ళు చేయించుకుంటారు, చాలా కాస్ట్ ఉంటది, మనం పెట్టలేమని చెప్పేసి చాలా మంది అలాగే ఆగిపోతూ ఉంటారు. నిజంగా అంత కాస్ట్ ఉంటుంది అంటారా? బాడీ కంటోరింగ్ కొంచెం ఎక్స్పెన్సివ్ సర్జరీనే, నేను చీప్ అని అనను. కాకపోతే కొన్ని కేసెస్లో చిన్న చిన్న కరెక్షన్సే మేజర్ చేంజెస్ తేగలుగుతాయి అనుకోండి, అప్పుడు అది చేయించుకోవచ్చు కదా. ఎందుకు మీరు మేజర్ సర్జరీ అదేదో పూలప్ చేసుకొని మనీ పూలప్ చేసుకొని చేసుకోవచ్చు, కానీ చిన్న చిన్న కరెక్షన్స్ వరకు ఈజీగా వెళ్ళిపోతాయి. అండ్ ఇంకొకటి, ఎప్పుడైనా ఒక మంచి సర్కమ్స్టాన్సెస్లో స్టాండర్డ్స్లో ఒక గుడ్ డాక్టర్ చేస్తున్నారనుకోండి, మీకు అది చీప్గా రాదు. సో ఇన్ కేస్ ఎక్కడైనా మీకు అది మరీ చీప్గా వస్తూ ఉంటే ప్లీజ్ థింక్ ఆల్సో, ఎందుకు ఎలా వస్తుంది అంత తక్కువగా. అంత పెద్ద డాక్టర్ అయితే అంత గుడ్ ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే రాదు, ఎలా వస్తుంది? సో వెళ్తే మాత్రం కరెక్ట్ ప్లేస్కే వెళ్ళండి, లేదా వెళ్ళకపోయినా పర్వాలేదు, ఇట్స్ అ సేఫర్ థింగ్. ఒక పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఆపరేషన్ అయ్యి మొత్తం అయ్యేంత వరకు ఎంత టైం పట్టొచ్చు? యూజువలీ ఫస్ట్ వాళ్ళు ఎంట్రీ దగ్గర నేను ఇన్వెస్టిగేషన్స్ నుంచి అంటే కన్సల్టేషన్ దగ్గర నుంచి అంతా బాగుంటే ఇమీడియట్గా చేసేయచ్చు. నేను చెప్పినట్లు ఇందాక ఏమన్నా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటే నేను ఒక 1 month టైం తీసుకుంటాను. వాళ్ళ ఐరన్ లెవెల్స్ కానీ ఏమన్నా పైకి కిందకి ఉన్నాయనుకోండి, ఎందుకు అంత పెద్ద సర్జరీ చేయడం అని వాళ్ళ బ్లడ్ లెవెల్స్ అన్ని కరెక్ట్గా వచ్చే వరకు టైం తీసుకుంటాను, చెప్తాను వాళ్ళకి. ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకైతే పంపించేస్తాను కూడా, కొంచెం టైం తీసుకొని రండి, ఇలా ఇలా తినేసి రండి అని. సర్జరీ అయిపోయినాక చెప్పాను కదా, ఎనీ బాడీ కంటోరింగ్ మాక్సిమం 1 day ఆఫ్ అడ్మిషన్ చాలు. మరీ అవసరం అయితేనే 2 days పెడతాము, అంతకన్నా ఎక్కువ అయితే ఉండదు. నెక్స్ట్ డే నుంచి యూ హ్యావ్ టు మూవ్ అరౌండ్, కూర్చొని పడుకునేది అయితే కాదు. పోస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఉంటే కనుక ఒక 1 to 2 weeks ఎవరినన్నా హెల్ప్ పెట్టుకుంటే బెటర్, బికాస్ పిల్లల్ని ఎత్తుకోవాలి, అక్కడ మీకు పెయిన్ఫుల్ అనిపిస్తుంది అనమాట. ఊర్ల నుంచి ఎవరన్నా వస్తుంటే కనుక హాస్పిటల్లో అవసరం లేదు, కానీ దగ్గరలో ఎక్కడైనా ఒక 2 weeks ఉండమని చెప్తాను. ఎందుకంటే చెప్పాను కదా, స్కార్స్ అవి హీల్ అవ్వాలి. ఫస్ట్ 1 week ఒక హీలింగ్ లా ఉంటుంది, సెకండ్ 1 week కొన్ని ప్రాబ్లమ్స్ బయటపడతాయి. అందరికీ పడతాయని కాదు, బట్ సేఫ్టీ నా దగ్గర ఉంటే ఏంటంటే ఏం అవసరం ఉన్నా నేను చేస్తాను కదా, అది అక్కడ ఉంటే మళ్ళీ నేను రిమోట్ గా మేనేజ్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీలైనంత వరకు మేము ఫొటోస్ లో ఎవరైనా లేదు మేము ఇక్కడ ఉండలేము అంటే కనుక ఫొటోస్ లో టచ్ మెయింటైన్ చేస్తాం. వాళ్ళు ఫొటోస్ పంపిస్తూ ఉంటారు రోజు మాకు, నాకు అర్థమైపోతుంది ఇది ఎటువైపు వెళ్తుంది, మంచిగా ఉందా చెడుగా ఉందా. అప్పుడు వెంటనే పిలిపించుకుంటాను, లేదమ్మా ఇది రేపో ఎల్లుండో ఇన్ఫెక్ట్ అవుతుందో ఓపెన్ అప్ అవుతుందో నువ్వు వచ్చేసేయి అని పిలిపించుకుంటాం అనమాట. సో అలా వాళ్ళు ట్రావెల్ చేస్తారు. ఎక్కువ దూరం వెళ్ళేటప్పుడు అయితే కాషియస్ గానే పంపిస్తాం, అదే బెటర్ అంటారు. ఫస్ట్ 1 week తర్వాత యూజువలీ వాళ్ళు నార్మల్ రొటీన్కి వెళ్ళిపోతారు. ఎక్కడ అయితే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బాడీ కంటోరింగ్ చేయించుకున్నాక ఇమీడియట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసినంత డ్రీమీ రిజల్ట్ ఉండదు. ఎందుకు అంటే ఇంకా మేము చేసిన సర్జరీ, వాపులు, ఆ ఫ్లూయిడ్, ఆ స్కార్స్ కూడా బ్రైట్గా కనిపించడం ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ఫస్ట్ 1-2 weeks పీరియడ్లో పేషెంట్ కూడా సాడ్ ఉంటారు, ఏంటి నేను ఇంత చేయించుకొని ఇలాగే ఉంది అని. దానికి టైం ఇవ్వాలి.
ఆ ఏరియా హీల్ అవ్వడానికి 3 months పడుతుంది, సాలిడ్గా 3 months పడుతుంది. అందుకే ఈ కంప్రెషన్ గార్మెంట్ కూడా అప్పుడే. మీరు ఏదన్నా రీఅసెస్ చేయాలనుకోండి, ఏదన్నా చిన్న చిన్న కరెక్షన్స్ చేయాలనుకోండి, నాకు ఇలా అనుకున్నాను ఇలా వచ్చింది ఏంటి కొంచెం కరెక్ట్ చేయండి అని అన్నారనుకోండి, అప్పుడు కూడా 3 months ఆగి చేయించుకోండి. ఎందుకంటే చాలా మటుకి ఇర్రెగ్యులారిటీస్ 3 monthsలో సెటిల్ అయిపోతాయి. సో 3 months అయినాక రీఅసెస్ చేసుకొని కావాలంటేనే మళ్ళీ సర్జరీకి వెళ్ళొచ్చు, చిన్న చిన్న కరెక్షన్స్కి వెళ్ళొచ్చు అనమాట. చాలా మంది అపోహ పడుతుంటారు, అది అపోహ నిజమో నాకు తెలియదండి, కానీ చాలా పెయిన్ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. పెయిన్ ఉంటుంది, ఎందుకంటే మేము చాలా టిష్యూ కట్ చేస్తాము, తీసేస్తాం. పెయిన్లెస్ అని చెప్పను, కానీ పెయిన్ కిల్లర్స్ మనకి వాళ్ళ మోడర్న్ మెడిసిన్లో డిఫరెంట్ పెయిన్ కిల్లర్స్ ఇన్ డిఫరెంట్ పాత్వేస్ ఆఫ్ వర్కింగ్, అవి వాటి వే ఆఫ్ ఫంక్షనింగ్ రకరకాలుగా ఉంది. ఒకే టైంకి 1 2 3 4 పెయిన్ కిల్లర్స్ ఇచ్చుకోవచ్చు. సో మంచి పెయిన్ లెవెల్ని బట్టి, వాళ్ళ పెయిన్ కెపాసిటీని బట్టి, కొంతమంది బెటర్గా బేర్ చేస్తారు, కొంతమంది సరిగా బేర్ చేయరు కదా, వాళ్ళ కెపాసిటీని బట్టి మేము పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. యూజువలీ నేనైతే చెప్తాను, ఇన్ కేస్ యూఆర్ గోయింగ్ ఫర్ బాడీ కంటోరింగ్ ఒక 10-15 days లిబరల్గా వాడండి పెయిన్ కిల్లర్, నష్టమేం లేదు. పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు ప్రాబ్లం, మీరు ఎప్పుడైనా ఎవరిని కనుక్కోకుండా ఒక 3-4 months వాడేస్తూ ఉంటే అది ప్రాబ్లం. డాక్టర్ సూపర్విజన్లో మీరు ఒక 10-15 days వరకు వాడినా కూడా నష్టం ఏమీ లేదు, కానీ డాక్టర్ సూపర్విజన్లో. సో ఈ పెయిన్ కిల్లర్స్ మీరు ఉన్నంత వరకు మీరు యూ కెన్ డూ ఆల్ యువర్ వర్క్స్. చెప్తున్నాను కదా, డే టు డే వర్క్స్ అన్నీ జరిగిపోతాయి. అంటే వాళ్ళు వంట చేసుకునే వాళ్ళైతే వంట చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళి ఫ్రమ్ ద 2nd day to 3rd day ఆఫ్ సర్జరీ వంట చేసుకునే వాళ్ళకి చేసేసుకోవచ్చు, వాకింగ్కి చిన్న వాక్స్కి వెళ్ళొచ్చు, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. అలా చేస్తున్నప్పుడు పెయిన్ ఏమి ఉండదు అంత అలా ఏముండదు. అందుకే గార్మెంట్ ఒకటి ఉంటుంది, అదొక సపోర్ట్ లాగా ఉంటుంది అనమాట, మొత్తం ఏం పెయిన్ ఉండదు, అలా అంత అన్బేరబుల్ గా ఉండదు. ఎవ్రీథింగ్ ఇస్ మేనేజబుల్. పెయిన్ నేనేం చెప్తున్నానంటే అక్కడిక్కడ కొంచెం ఇలా కదిలినప్పుడు, కొంచెం అలా కదిలినప్పుడు, ఎందుకంటే లాగి కుడతాం కదా, వాటికి పెయిన్స్ ఉంటాయి. భయం ఏమీ లేదు, ఐఎమ్ దేర్ అంతే. అట్లా సో రిస్క్ ఏం లేకోకుండా ఫుల్ఫిల్ గా మొత్తానికి నీట్ గా చేసేసుకోవచ్చు. మీరు కూడా వర్క్ కి, నార్మల్ లైఫ్ స్టైల్ కి త్వరగా వెళ్ళిపోవచ్చు. ఎక్కువగా ఏ ఏజ్ వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు? యూజువలీ మేమైతే late 30s, ఎందుకంటే అప్పుడే కదా వాళ్ళు ఒకసారి వెయిట్ పెరిగి తగ్గడము, అండ్ విమెన్ అయితే ప్రెగ్నెన్సీస్ అవి, వాళ్ళ పిల్లలు కొంచెం పెద్దగా అయ్యా ఇప్పుడు ఐ నీడ్ టు రివైవ్ అనుకొని వచ్చేవాళ్ళు. సో 35 నుంచి చూస్తుంటాం, ఆల్మోస్ట్ 55 వరకు కూడా చూసాం, 60 వరకు కూడా చూసాం. ఇంకా పెద్దవాళ్ళు కూడా వస్తారు, కానీ అవసరం అయితేనే చేస్తాం ఆ కేసెస్లో, నాట్ రొటీన్గా చెయ్యము. ఈ మధ్యన కొంచెం ఈ 20s ఏజ్ గ్రూప్ పెరుగుతున్నారు, బికాస్ ఒబెసిటీ ఎర్లీగా వస్తుంది. సో వాళ్ళు కూడా 20s లో నుంచే వెయిట్ గెయిన్ అవ్వడం, మళ్ళీ పెళ్లి టైంకి రివైవ్ అవ్వాలనుకోవడము, ఇవన్నీ చూడటం వలన లేట్ 20s నుంచి కూడా స్టార్ట్ అయిపోయినాయి సర్జరీస్ కొన్ని. యూజువలీ 18 years అండ్ బిలో టచ్ చేయం, ఈవెన్ నీడ్ ఉన్నా సరే ఇన్ దీస్ టర్మ్స్ చేయం. 20 నుంచి ఇంకా 18 నుంచి కొంచెం కౌన్సిలే చేస్తాం పుష్ చేయడానికి, ఇంకా తప్పదు అనుకుంటే ఇక 25 నుంచి ఇంకా విల్ స్టార్ట్ ఆఫ్ అనమాట. అట్లా ఇవి 5 బిల్డింగ్ టిష్యూస్ అని ఉంటాయి కదండి, కనెక్టివ్ టిష్యూస్. సో వాటికి సాగతీయడం, కట్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా? ఈ టిష్యూస్ అన్నీ కూడా నేను చెప్పినట్లు మంచి డైట్ మీద ఉన్న వాళ్ళకి హెల్తీగా ఉంటాయి. మళ్ళీ మన పోస్ట్ బేరియాట్రిక్ సర్జరీస్ వీళ్ళకి ప్రాబ్లమాటిక్ గానే ఉంటాయి చెప్పాలంటే, హీలింగ్ కాంప్రమైజ్డ్ గానే ఉంటుంది. సో మేము అందుకే నేను బిఫోర్ ద సర్జరీ వాళ్ళ న్యూట్రియంట్ లెవెల్స్ని నార్మల్కి తీసుకొచ్చి చేసుకోవాలన్నమాట. యూజువలీ నార్మల్ పీపుల్కి మన ఇండియన్ కమ్యూనిటీలో ఈ ప్రాబ్లమ్స్ తక్కువనే, జెనెటిక్గా వచ్చే ప్రాబ్లమ్స్. బట్ వీలైనంత మటుకి మేము చూసుకుంటాం, హిస్టరీ చూసుకుంటాం, వాళ్ళకి ఇదివరకు ఏమైనా దెబ్బలు తగిలినాయా, ఒకవేళ దెబ్బలు తగిలితే ఎలా హీల్ అయినాయి, వాళ్ళ స్కార్స్ ఎలా ఉన్నాయి, సో ఇప్పుడు నాకు ఫ్యూచర్లో ఎలా స్కార్ వస్తుంది, ఇవన్నీ మేము ముందే ఒక అండర్స్టాండింగ్కి వస్తాం. ఇప్పుడు కొంతమందికి కీలాయిడ్స్ అని ఉంటాయి, ఇట్లాగా ఈ కీలాయిడ్ టెండెన్సీ అలా ఉందనుకోండి, నేను సర్జరీ చేసేటప్పుడే ఒక పర్టికులర్ ప్లాన్తో ఉంటా, వాళ్ళకి ఈ ఇంజెక్షన్స్ ఇస్తే ఫ్యూచర్లో స్కార్ తగ్గించుకోవచ్చు, ఇట్లా నేను ఒక ప్లాన్తో వెళ్తానమాట. అండ్ అదే చెప్తున్నాను కదా, ఒక 6 months మీరు డాక్టర్తో టచ్లో ఉండాలి, బికాస్ ద ప్రాసెస్ ఆఫ్ హీలింగ్ అన్ని రోజులు పడుతుంది. మేము పక్కన ఉంటే మాకు కనపడుతూ ఉంటుంది అనమాట, అట్లీస్ట్ ఇన్ ఫోటోగ్రాఫ్స్. మేము ఎప్పటికప్పుడు టైమ్లీ ప్రతిదానికి ఒక సొల్యూషన్ తేవచ్చు, లేనిదేం లేదు అలా. అండ్ లేదు ఈ అమ్మాయికి అస్సలు ఫిట్ కాదు, హీల్ కాదు, అలా అంటే ఇష్యూస్ ఉంటే కూడా ఒక 3-4 months డైట్ ప్లాన్ చేసుకుంటాం. అట్లా ప్లాన్ చేసుకొని మనము సర్జరీ టేకప్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది సర్జరీ చేయించుకున్న తర్వాత నాకు ఇది నచ్చలేదు, నాకు ముందే బాగుండే అని అనుకుంటారు కదా అండి, మరి అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళకి అది తిరిగి ఎలా వస్తుంది అంటారు?
బాడీ కంటూరింగ్ లో ఇలా అనేవాళ్ళు తక్కువ, ఫేస్ లో అంటారు కామన్ గా. బాడీ కంటూరింగ్ లో ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు హెవీ అండ్ సాగీ పార్ట్స్ తో ఉంటారు. సో మనం ఎంత కరెక్షన్ ఇచ్చినా కూడా అది వాళ్ళకి బెటరే. ఓకే, వాళ్ళ మైండ్ లోకి ఇమాజినేషన్ ఉంటుంది అండ్ అది అచీవ్ చేయకపోతే వాళ్ళు మనల్ని అడుగుతారు, మేడం నేను అలా అనుకున్నాను అని. కానీ మనం చేసే కరెక్షన్ వాళ్ళకి ఒక బెనిఫిట్ అయితే ఇస్తుంది అనమాట. సో యూజువలీ కంప్లైంట్స్ తక్కువే ఉంటాయి బాడీ కంటూరింగ్ లో. అయితే మనం ఏం చెప్తామంటే ఒకవేళ వాళ్ళ మైండ్ లో ఏదైనా ఇమాజినేషన్ ఉన్నా కానీ అది అచీవబులా లేదా అనేది నేను ముందే సర్జరీ ముందే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అచీవబుల్, ఇది నాన్ అచీవబుల్ డ్రీమ్, సో దీన్ని బ్రెయిన్ లో తీసేయండి, నేను ఇంత మటుకే తేగలను అనేది ముందే చెప్పి తీసుకెళ్తాం పేషెంట్ ని. అండ్ పోస్ట్ సర్జరీ అంతా అయిపోయినాక ఒక 3 months అంతా టిష్యూస్ అన్ని సెటిల్ అయిపోయినాక కూడా వాళ్ళకి రిజల్ట్ నచ్చకపోతే చిన్న చిన్న కరెక్షన్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. మేజర్ సర్జరీ అయిపోయినాక చిన్న చిన్న కరెక్షన్స్, ఇప్పుడు మొత్తం టిష్యూ అంతా తీసేసాక వాళ్ళకి మిడ్ లైన్ లో ఒక సన్న లైన్ లో ఒక డిప్ రావాలనుకోండి, అట్లాంటివి మనం పోస్ట్ సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్వేస్ కరెక్టబుల్, అట్లా ఏం లేదు. ఫైనల్లీ ఏమంటే డాక్టర్ కరెక్ట్ అయిన వాళ్ళు ఉంటే రిస్క్ ఏముండదు, మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, అండ్ మీరు కూడా అంటే పేషెంట్స్ కూడా చెప్పిన మాట వినాలి. అవును, తెలియకుండా కొన్ని చేయొద్దు. అవును, కరెక్ట్ గా విని కరెక్ట్ డైట్ పాటించి కరెక్ట్ మెడిసిన్స్ తీసుకుంటే పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది ఫైనల్లీ 100%. ఈ ట్రీట్మెంట్ గురించి చాలా అపోహలు, చాలా భయాలు ఉంటాయి కదా, అన్నిటికీ చక్కటి వివరాలు ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనం చేసుకున్న ట్రీట్మెంట్ 100% రిజల్ట్ రావాలంటే 6 నెలలు సరైన కేరింగ్ తీసుకోమంటున్నారు. అంతేకాదు సరైన డాక్టర్ని కూడా ఎంచుకుంటే 100% రిజల్ట్ వస్తుంది అంటున్నారు డాక్టర్ దీప్తి గారు. ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.